హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం దామెర గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివాన కురవడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 1,50,000 రూపాయల నష్టం వాటిల్లిందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధి లాలాపేటలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 3 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి వినయ్ అనే వ్యక్తి పడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దాచర్ల గొల్లపల్లిలో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. రాచర్ల గొల్లపల్లిలో నవగ్రహాల వద్ద ఓ శనుకోం 11 ప్రదక్షిణాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది కాస్త అక్కడున్న వారు వీడియో తీసి పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. హనుమకొండ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కమలాపూర్ మండలం మర్రేపల్లిగూడెం గ్రామంలో చెందిన జక్కుల మల్లమ్మ అనే వృద్ధురాలని 2 కొడుకులు ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో తనను ఇంట్లోంచి వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఆదిలాబాద్ జిల్లా నర్నూలు మండలంలో పులాజీ బాబా ధ్యాన మందిరంలో భక్తులు ధ్యానం చేస్తూ దివ్యానుగ్రహం పొందారు. జిల్లా నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ఆయన చూపిన ధ్యాన మార్గంలో నడుస్తూ భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తుంటారు. అయితే అక్కడికి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు లేవని తెలుపుతున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నారని తెలిపారు. తిరుమల శ్రీవారిని నిర్మాత ఏక్తా కపూర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. 5 ఏళ్లుగా ఏపీని అరాచక పాలన కొనసాగిందన్నారు ఏపీ పెన్షనర్ సంఘం నేత పూర్ణచంద్రరావు. దానికి చరమగీతం పాడారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా కూటమికి మద్దతుగా ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహించామని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రపంచం సృష్టించడంతో కడప జిల్లాని మాధవరంలోని గ్రామదేవత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కూటమి అభ్యర్థులు. గంగమ్మ తల్లికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలో ఛేదించారు బాలాజీనగర్ పోలీసులు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 10 ఏళ్ల ఓ బాలుడు మిస్సింగ్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న బాలానగర్ సీఐ నవీన్ కుమార్ వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలోనే బాలానగర్ పోలీసులు ఛేదించారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంత్రి రామరాజును జనసేన ఎమ్మెల్యే బోరిశెట్టి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయనతో పాటు బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, జనసేన నాయకులు ఉన్నారు.